వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని కొద్దిసేపటి క్రితం ఆయన విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అది విడుదల చేసిన తర్వాత కొద్దిసేపటికి వైసీపీలో ఒక డిస్కషన్ నడుస్తుంది. వైసీపీ అభిమానుల్లో నడుస్తుంది. వైసీపీ పార్టీ నాయకుల్లో, వైసీపీ పార్టీ అభిమానుల్లో నడుస్తుంది. అంటే రెండు రకాల డిస్కషన్లు, క్వైట్ ఆపోజిట్. కొంతమంది ఏమంటున్నారంటే ఎందుకు ఈయన ఎటువంటి కొత్త పథకాలు తీసుకురాలేదు, ఇట్లా అయితే ఎట్లా గెలుస్తాం, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కొత్త పథకాలు చెప్తున్నాడు కదా, మనం చెప్పపోతే ఎట్లా అనేసి ఒక డిస్కషన్. రెండోది ఏంటంటే రెండో దాంట్లో రెండు పాయింట్లు. ఒకటి ఏంటంటే హానెస్ట్గా ఉన్నాడు, ఎంతవరకు చేయగలం అంతవరకే చేయగలం అని చెప్తున్నారు. అట్లాగే 2028 జనవరిలో 250 పెంచుతామని, 2029 జనవరిలో 250 పెంచుతామని చెప్తున్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన మనం అర్థం చేసుకోవాలి. హానెస్ట్గా ఉండటం, కాన్ఫిడెంట్గా ఉండటం ముఖ్యం రాజకీయాల్లో అని. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అత్యంత ముఖ్యమైనది, గతంలో కూడా రాజశేఖర రెడ్డి రెండో టర్మ్ ముఖ్యమంత్రిగా నిలబడినటువంటి టైంలో ఆయన కూడా ఎటువంటి కొత్త పథకాలు తీసుకురాలి. ఆల్రెడీ ఉన్న ఆరోగ్యశ్రీ అనండి, ఇంకోటి 108 ఇవన్నీ ఇంకా మెరుగ్గా మేము అమలు పరుస్తామని చెప్పారు తప్ప ఆయన కూడా ఎటువంటి కొత్త పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అట్లాగే ఇప్పుడు జగన్ కూడా అట్లా ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల ఆయన అట్లా చెప్పాల్సి వచ్చింది. ఆయన ఆ రకమైనటువంటి స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది అయినా కూడా డెఫినెట్లీ గట్టి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది జనాల్లో. హానెస్ట్గా ఉన్నాడు అనేది ఒకటి. రెండోది, ఆల్రెడీ మేము ఇన్నాళ్ళు 5 ఏళ్ల పాటు పథకాలను అమలు చేసాం. మేము అమలు చేసినంత బాగా ఎవరు అమలు చేయలేకపోయారు గతంలో. కాబట్టి మా అమలు ఎట్లా ఉందనేది మీరు అబ్జర్వ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వాలు ఎట్లా అమలు చేసాయో మీరు చూశారు. కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఫ్యూచర్ అనేది, ఇది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయితే చాలు మీకు అనే కాన్ఫిడెన్స్ని జగన్ ఇస్తున్నారు అనేసి ఒక వర్గం. ఇట్లా డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు. అయితే కేంద్రం కూడా ఈ విషయంలో చాలా కీలకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా మళ్ళీ ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు కేసీఆర్ తీసుకోండి, ఆయన పెన్షన్ని పెంచుతానన్నారు. దాదాపు 2,000 ఉన్న పెన్షన్ని 3,500, 4,000 చేస్తాను, పెంచుకుంటూ పోతాను. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే పెంచుకుంటూ వెళ్ళారు. నేను కూడా పెంచుకుంటూ వెళ్తానని ఆయన అట్నుంచటే వెళ్ళిపోయారు. సో అంటే 10 ఏళ్ల కాలం కాబట్టి ఆయన అయిపోయారు. కొంతమంది 5 ఏళ్లకి కూడా ఓడిపోవచ్చు, చెప్పలేం. ఇది కాలం బట్టి కాదు, ఉదాహరణ చెప్పాను. సో కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు ఇవ్వకపోవడం ఆయన పాలన మీద ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇది అని కేంద్రం కూడా అర్థం చేసుకుంటుంది ఈ అంశంలో అనేసి వైసీపీ నాయకులు అంటున్నటువంటి మాట. సో మీకేమనిపిస్తోంది మొత్తం వ్యవహారంలో? మీకు ఏ రకమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉంది? ఏపీ ప్రజలు ఓటు ఎవరికి వేయబోతున్నారు? ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు? కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఎలక్షన్ 15 రోజులే ఉంది. ఇప్పటికైనా సరే మనకు సపోర్ట్, మనం అభిమానించే లేదా మనం ఆదరించాలనుకునే నాయకుడికి సపోర్ట్గా ఒక్క చిన్న కామెంట్ కూడా వేయలేకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా వీడియో చూసి వెళ్ళొద్దు. కంపల్సరీ ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్